జనసేనకి, తెలుగుదేశంకి మధ్య విభేదాలు వైసీపీ సృష్టిస్తే సచ్చినరావు. జనసేనలో ఉన్న నాయకులు వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయినా కూడా కంట్రోల్ చేసే శక్తి పవన్ కళ్యాణ్‌కుంది. అయితే గీతే అసంతృప్తొస్తే సైలెంట్‌గా రేపు పొద్దున ఎన్నికల్లో తక్కువ పని చేస్తారేమో గానీ, పవన్ కళ్యాణ్‌ని విభేదించి తెలుగుదేశంతో గొడవలు పెట్టుకోవడానికి ఏ నాయకుడు సిద్ధంగా లేడు. వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ దానికి. కాబట్టి వైసీపీ ఎక్కువగా ఊహించుకోవడం దండగ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏ, వాళ్ళు బి అంటూ వార్త రాసుకొచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ సొంత పార్టీ నేతలకు ఒకలా, భాగస్వామి పార్టీలకు చెందిన వ్యక్తులు మరొకలా జీతభత్యాలు నిర్ణయిస్తూ వివక్ష చూపిస్తోంది. తాజాగా బుధవారం 2 అకాడమీల చైర్మన్ల జీతభత్యాలను ఖరారు చేసింది. ఇందులో రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ మందల ప్రవీణ్ కేటగిరీ ఏలో పెట్టి భారీ జీతాన్ని ఇస్తుంటే, జానపద సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్యని మాత్రం బి కేటగిరీగా పరిమితం చేసింది. ప్రభుత్వ పలుకుబడి, పెద్దల ఆశీస్సులు, సామాజిక వర్గాల సమీకరణాల చక్రం తిప్పే వ్యక్తులకు మాత్రమే ఏ కేటగిరీ జీతభత్యాలు, హోదా దక్కుతుండడం గమనార్హం. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జైజీ జైన్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారని టీడీపీ చెందిన ఎన్ఆర్ఐ మండలపు రవి ఏ కేటగిరీలో పెట్టి నెలకు జీతభత్యాలు ఏకంగా 2,77,500 ఇస్తుంటే, అదే సమయంలో నెలకి 1,25,000 వేతనం, వ్యక్తిగత సిబ్బంది ఖర్చుల కింద 52,000, ఒక పిఎస్సు, ఒక ఓఎస్సు, ఒక డ్రైవరు, వాహనం అలవెన్స్ కింద 60,000, అధికారిక నివాసం 40,000, చెల్లింపులు మొబైల్ ఫోను, మెడికల్ రియంబర్స్మెంట్, జాతీయ విమాన ప్రయాణాల్లో ఎకానమీ, అంతర్జాతీయ ప్రయాణాలు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల సౌకర్యాన్ని కూడా కల్పించింది. కొద్ది నెలల ముందు ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ పొడగాటి తేజస్వికి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకి సైతం ఏ కేటగిరీలో జీతభత్యాలు ప్రకటించింది. అయితే గంగులే మినహా మిగిలిన వాళ్ళందరూ టీడీపీకి చెందిన వాళ్ళు కావడం గమనార్హం అంటూ వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు. జనసేనకు సంబంధించినటువంటి ఆయనకు వచ్చేట్టు గంగులయ్యకి బి కేటగిరీలో పెట్టి నెలకు 1,93,500 ఇస్తుంది. ఇందులో నెలకు 60,000 జీతం, వ్యక్తిగత సిబ్బంది ఖర్చుల కింద 33,000, ఒక బిఏ, ఒక డ్రైవరు, వాహన అలవెన్స్ 60,000, అధికారిక నివాసం 40,000, ఫోను, మెడికల్ రియంబర్స్మెంట్తో పాటు డొమెస్టిక్ విమాన ప్రయాణంలో ఎకానమీ క్లాస్కు మాత్రం పరిమితం చేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణ జాబితాలను తొలగించింది. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం జనసేన నేతలను చిన్న చూపు చూడడమే కాకుండా జానపద కళాకారులను తీవ్రంగా అవమానించినట్టు కళావర్గాలు మండిపడుతున్నాయంటే, వాళ్ళు ఎవరు మండిపడరు. కానీ ఇక్కడ బేసిక్గా జనసేనకి రేపు పొద్దున్న తెలుగుదేశంతో ఏం గొడవ పెట్టుకోవాలని టిప్పులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు పట్టించుకోరు.